గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సచివాలయ విభాగంలో ఎల్ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కావాలని మోజుపడి దగ్గరుండి చేయించుకున్న ఆయన కార్యాలయంలో ఒక కుర్చీ ఎదురు చూస్తోంది. 3 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ కుర్చీ ఎదురు చూస్తోంది. సరిగ్గా జూలై 31న చివరిసారిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని సచివాలయం కార్యాలయానికి వచ్చారు. ఇక ఆ తర్వాత పూర్తిగా విజయవాడకే పరిమితమయ్యారు. బహుశా అక్కడ ఆయన ఉంటే పనులు వేగవంతమవుతాయి, అలాగే తొందరగా మిగతా వాళ్ళు కూడా రావడానికి కాస్త తొందరపడతారనే ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు. కానీ ముఖ్యమంత్రికి సచివాలయానికి ఉన్న సంబంధం ఎలాంటిది, అసలు ముఖ్యమంత్రి రాకపోతే సచివాలయంలో విధులు ఎలా ఉంటాయి, పరిపాలన ఎలా ముందుకు సాగుతుంది, పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు అన్నట్టుగా ఐఏఎస్లు ఐపీఎస్లు హైదరాబాద్కి విజయవాడకి క్యూ కట్టినట్టుగా జరుగుతుంది ప్రయత్నం. మరికొంతమంది ఎక్కే ట్రైను దిగే ట్రైన్ అన్నట్టుగా ప్రయాణాలు సాగిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాదును వదిలేయడం, దానివల్ల జరుగుతున్న పర్యవసానాలు, ఇది మంచిగా చెడుగా, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు పూర్తిగా ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందని కొంతమంది ప్రశ్నిస్తున్న తీరు, వీటన్నిటి మీద డిబేట్ నెంబర్ 1లో చర్చిద్దాం. రైట్, స్టూడియోలో ఇవాళ ఈ డిబేట్ మీద చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసిన సత్యారావు గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుసు పార్థసారథి గారు ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూడా మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయం గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కృష్ణయ్య గారు, అలాగే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు రవీంద్ర రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఉద్యోగులు ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటే ఎలా ఉంటుందని మాట్లాడుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి. రైట్, ముందుగా పార్థసారథి గారు మీతో మొదలెడదాం. ముఖ్యమంత్రికి సచివాలయానికి ఉన్న సంబంధం, ముఖ్యమంత్రి గారు సరే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు 10 రోజులు టూర్లు వెళ్ళడం, విదేశీ టూర్లో ఇంకా కామన్, ఇవన్నీ పెద్దగా మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కానీ 3 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు 3 నెలలుగా అక్కడ ఉన్నప్పుడు సచివాలయంలో ఉన్న పరిపాలనని మీరు ఎలా విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తారు? ఇది పరిపాలన సజావుగా సాగిద్దని చెప్పేసి నేను భావించట్లేదండి. ఎందుకంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వాధినేత ఎక్కడి నుంచి అయితే పరిపాలన చేయాలో అక్కడ కూర్చోకుండా వేరే చోటు ఉంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మాకు అర్థం కాదు ఏమిటంటే, ఇప్పుడు విజయవాడలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ వెళ్తున్నారు. కానీ దానికి ఏ సబ్జెక్ట్ అయినా సరే పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగాలన్నా, ఇమీడియట్గా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దానికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అనేకం ఆఫీసులో ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వెళ్ళినంత మాత్రాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆఫీస్ మొత్తం, డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వెళ్ళలేదు. సో దాని మూలంగా తప్పకుండా నిర్ణయాలు ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ అవసరమైన దానికంటే కూడా ఒత్తిడి అధికారుల మీద, సిబ్బంది మీద పడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఖర్చు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ మించి ఎందుకు ఇంత ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ మీద అలిగేసి ఎల్లకోకుండా ఉండి విజయవాడలో నిర్మిస్తున్నారు, దానికి అందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ అది పూర్తిగా సిబ్బందికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటయ్యే వరకు ఇక్కడి నుంచే పరిపాలన చేయాల్సింది పోయి, ఎటువంటి వసతులు లేకోకుండా, ఎటువంటి రికార్డ్స్ లేకోకుండా అక్కడ ఏదో 5 స్టార్ హోటల్లోనో లేకపోతే స్పెషల్ ఆఫీసుల్లోనో రివ్యూ చేస్తామనేది అంత సబబు కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ ఇంత అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి కనుక చంద్రబాబు నాయుడు గారు ముందే నిర్ణయించుకుంటే, ఎందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రజాధనం ఖర్చు పెట్టి ఇక్కడ ఆఫీస్ అని తయారు చేయించి ఇప్పుడు వెళ్ళకపోవడం అనేది అంత కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తాను. రైట్, రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు మంచి రాజధాని నిర్మించాలి, అలాగే ఇక్కడి నుంచి వీలైన తొందరగా ఉద్యోగుని తీసుకెళ్ళడం, సెక్రటేరియట్ పరిపాలన అక్కడ నుంచి చేయాలనుకోవడం, దాన్ని ఎవరు తప్పుపట్టే అవకాశం లేదు. నిజానికి రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచే కీలక శాఖలైన అక్కడికి వెళ్ళాలి,
ప్రజలకు దగ్గర అవుతున్న భావన కలగాలి పరిపాలన అని అందరూ చాలామంది ఎక్స్పర్ట్ కూడా మాట్లాడారు కాదనల్లా. కానీ ఒకసారి ఇప్పుడు మీరు చూసినట్లయితే కీలక శాఖలు ఏమీ వెళ్ళలా. ఏదో దేవినేని ఉమాగారికి సంబంధించిన ఇరిగేషన్ ఒక్కటి మినహాయిస్తే కీలక శాఖలు ఏమీ వెళ్ళలా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉమాగారు మాత్రమే ఉన్నారు విజయవాడలో, మీరున్నారు ఇక పార్టీ పరంగా. అంతకు మించి మిగతా శాఖలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సెక్రటేరియట్లో కార్యదర్శులు ఇక్కడే ఉన్నారు, ఐఏఎస్ ఇక్కడే ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. సో దీనివల్ల 3 నెలలుగా హైదరాబాదులో సెక్రటేరియట్లో ఉన్న చైర్ చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తోంది. దీన్ని మిమ్మల్ని చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం నుంచి పరిపాలించడం ఎంత సాధ్యమైనంత తొందరగా చేస్తాను అని చెప్పని. సరే, ఆ తర్వాత ఉద్యోగులకి వెసులుబాటు కల్పించడం కోసం ఒక విద్యా సంవత్సరాన్ని, అది ఎందుకంటే జూలై 2న ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి, అప్పటికే మొదలైపోయి ఉంది కాబట్టి ఎవరికీ కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండటంతో దానికి 1 సంవత్సర కాలం పాటు సమయం తీసుకుంది. దాని తర్వాత వచ్చినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు ఈలో ముఖ్యమంత్రి గారు తమ కార్యాలయానికి సంబంధించి చిన్న ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని కూడా తరలి రమ్మని చెప్పి కోరటం జరుగుతూ ఉంది. తరలి రావాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటికే ముఖ్యమంత్రి సుమారుగా 1 సంవత్సర కాలం ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి పరిపాలిస్తే ఇక్కడ అందుబాటులో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండలేదు అనేటువంటి భావన ఈ ప్రాంతంలో వ్యాపించిన మాట వాస్తవం. అప్పటికి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఎప్పుడో వాస్తవం సార్. సో అప్పటికి ముఖ్యమంత్రి గారు ఏదో అప్పుడు మధ్యలో విజిటింగ్ వచ్చి వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావన ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా వచ్చింది. అది వాస్తవం కాబట్టి చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే వారంలో 3 రోజులు అక్కడ, 4 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, లేదు 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ, ఇట్లా చేస్తా అని చెప్పారు. కానీ 3 నెలలు అయింది. అది ఇక్కడ జరుగుతున్న చర్చ. మీరు దాన్ని గమనించండి దయచేసి. అది ఇప్పుడు అదే సార్. అయితే ఇప్పుడు ఈలోపు ఇంకా పరిపాలనని ఒకసారి కూర్చుని మాట్లాడిన తర్వాత పరిపాలన చాలా సందర్భాల్లో సరే గతంలో జరిగిన ప్రభుత్వాల లేదంటే ఇతరత్ర అంశాలు పక్కన పెడితే యువజన ఇవన్నీ కూడా చాలా కారణాల వల్ల పరిపాలన ఒక గాడిలో పెడతానికి కూడా టైం పడుతుంది అనేది వాస్తవం. అంటే ఇప్పుడు ఇక్కడ రావటం, ఇక్కడ వీళ్ళకి సర్దుబాటు చేసుకోవటం, ఇది మొత్తం కూడా అంటే ఒక ఇల్లు మారితేనే మనకు 1 నెల 15 రోజులు పట్టేటటువంటిది ఈరోజు మొత్తం వ్యవస్థనే మార్చాల్సి వచ్చేటప్పటికి దాన్నంతా కూడా ఆయన ఇక్కడ కూర్చొని సర్దుబాటు చేసుకుంటా ఉన్నటువంటి సందర్భం. సరే, ఈ రాజధాని మళ్ళీ రాజధాని మీద ఆయన ఆలోచనని, ఆ ప్రక్రియని వేగవంతం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది సార్. అదే సందర్భంలో ఇక్కడి మేము మిగతాటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సాధ్యమైనంత తొందరగా ఇక్కడికి రావాలి. లేదంటే ముఖ్యమంత్రి గారు ఒక 2 రోజులు ఏదో అట్లా 3 రోజులు నడిపించండి. మీరు మిగతా శాఖలన్నీ వీళ్ళని తొందరగా అక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఎవరు కాదంట, దాన్ని ఎవరు క్వశ్చన్ కూడా చేయట్లా, ఇక్కడే ఉండాలని కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లా. కానీ 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్కి దూరం అయితే ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద చర్చ పెడుతున్నాను నేను. ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, సత్యారావు గారు, మీరు చాలా కాలం జర్నలిస్ట్గా చూశారు, సెక్రటేరియట్లో యాక్టివిటీస్ ఎలా ఉంటాయో, సిపిఆర్ఓగా ముఖ్యమంత్రి కార్యాలయానికి మిగతా వాళ్ళు కూడా సంబంధం ఎలా ఉంటుందో చూశారు. ఫస్ట్ అసలు ముఖ్యమంత్రికి సచివాలయానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం మనం. అవునండి వెంకటకృష్ణ గారు, అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సచివాలయం అంటే నేను 2 ముఖ్యమంత్రుల దగ్గర సిపిఆర్ఓ గాను ప్రెస్ సెక్రటరీగా ఎన్టీ రామారావు గారి దగ్గర చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశాను. రోజు అంటే టూర్లు వెళ్ళినా లేకపోతే హాలిడే నాడు తప్పించి జనరల్గా ఉదయం 10 గంటలకు 11 గంటలకి ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వచ్చేవాళ్ళు. సాయంత్రం మధ్యాహ్నం అంటే ఎన్టీ రామారావు గారు 1 గంట వరకు ఉండేవారండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే 2, 3, 4 కూడా అయిపోయేది ఒక రోజు. ఒక 2 నుంచి 4 రివ్యూ మీటింగులు ఉండేవి విజిటర్స్ కాకుండా. ఆ రివ్యూ మీటింగుల్లో కనీసం 20 నుంచి 40 మంది ఉన్నతాధికారులు వివిధ శాఖల ఐపీఎస్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీస్ ఉండేవాళ్ళండి. వాళ్ళందరితోనే రివ్యూ చేసి ఏదైనా సమాచారం కావాలన్నా, ఫైల్ కావాలన్నా ఇమీడియట్గా ఒక అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు, తెచ్చుకొని మాట్లాడుకొని ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేదండి. తర్వాత విజిటర్స్ను కూడా అక్కడే సచివాలయంలోనే 2 నుంచి 3, 4 కూడా అయిపోయేది వారు లంచ్కి వెళ్ళేసరికి. అందుకోసం సచివాలయంలో కనీసం 2-3 రోజులైనా సరే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అందుబాటులో ఉంటే ప్రజలకి చాలా
సదుపాయంగా ఉంటుందండి. మీ అనుభవంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసే గారు ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కానీ లేదు మీరు రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా అవునండి, ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఒక 3-4 రోజులు లేకపోతే అవునండి, వారు వచ్చిన తర్వాత ఆ రష్ ఆ ఒత్తిడి ఎలా ఉండేది? తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉండేదండి, చాలా ఎక్కువ ఉండేదండి. చాలా ఫైల్స్ కానీ విజిటర్స్ కానీ ఆఫీసర్స్ కానీ వచ్చి ఫైల్స్ అప్రూవ్ చేయించుకోవడానికి కానీ సీఎంఓ చుట్టూ లేనిప్పుడు సీఎంఓ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవాళ్ళు. సీఎం గారు వచ్చేటప్పుడు సీఎం గారిని డైరెక్ట్గా కలిసేవాళ్ళు. వన్ థింగ్ ఈజ్ క్లియర్. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నారు, సరే అది ప్రాసెస్ మన దాని కాదనట్లా. అవునండి, ఇక్కడ ఒక్క నీటిపారుదల శాఖ మినహాయిస్తే మిగతా మేజర్ శాఖలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంకా వెళ్ళే ప్రాసెస్లో ఉన్నాయి. వెళ్ళాలంటున్నారు, వీళ్ళ ఇబ్బందులు వీళ్ళకు ఉన్నాయి, సరే అదే నడుస్తుంది. సో శాఖలన్నీ ఇక్కడే ఉన్నప్పుడు మీరు 3 రోజుల గురించి 4 రోజుల గురించి మాట్లాడుతున్నారు. 3 నెలలు అయింది, ఎలా ఉండవచ్చు పరిస్థితిని? ఒకసారి మిమ్మల్ని ఒక ఆర్టికల్ రాయమంటే ఏం రాస్తారు ఇప్పుడు? అంటే అలా కాదండి, అడ్మినిస్ట్రేషన్ మీద ఫైల్స్ సంబంధించి సీఎం గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీసు, అక్కడే అదే కార్యాలయం, అదే సచివాలయం అండి. అది విజయవాడ అయినా ఇక్కడైనా సరే ఫైల్స్ వెళ్ళటానికి మూవ్మెంట్కి అదేమి ఇబ్బంది ఉండదండి. కాకపోతే ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ముఖ్యమంత్రి గారిని కలవడానికే రారండి సచివాలయానికి. ఒకే రోజు నియోజకవర్గంలో 7-8 పనులు పెట్టుకుని వస్తారు. మంత్రులు, కార్యదర్శుల్ని, వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళతో పనిపడి వస్తారండి. వాళ్ళు అవన్నీ చూసుకొని వెళ్ళడానికి తప్పనిసరిగా సచివాలయానికి వస్తారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవి కూడా చేసుకొని సైమల్టేనియస్గా జరుపుకొని అన్ని రకాల పనులు జరుగుతూ ఉంటాయి. రైట్. మనతో కృష్ణయ్య గారు, రవీంద్ర రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. కృష్ణయ్య గారు, మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అసలు చంద్రబాబు నాయుడు యాజ్ ఎ సీఎం ఈజ్ మెంట్ ఫర్ రివ్యూ మీటింగ్స్. అసలు రోజు ఒక 7, 8, 9, 10 మీటింగులు అలా డే మొత్తం నడుస్తూనే ఉంటాయి రెస్ట్లెస్గా. ఇక ఈ మధ్య క్యాబినెట్ మీటింగ్లు అయితే 9 గంటలు 10 గంటలు కూడా జరుగుతున్నాయి. సో ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు అది, ఆ వర్క్ స్టైల్ అలా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శాఖలన్నీ ఇక్కడుంటే, రివ్యూ మీటింగ్లన్నీ అక్కడ జరుగుతూ ఉంటే, ఈ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే సెక్షన్ ఆఫీసర్లు కానీ, సూపరింటెండెంట్లు కానీ, ఫైర్ ఇవన్నీ ఎలా ఇక్కడికి ఎలా అనుసంధానం అవుతుంది? ఇది ఇబ్బంది కదా. వారు చెప్పింది ఏంటి? 4 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, లేదు 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ అన్నారు. 3 నెలలు అయింది. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది సెక్రటేరియట్లో? మీ అబ్జర్వేషన్ చెప్పండి. యాక్చువల్గా అంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటుంది, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రజలు కూడా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఎవరు మినహాయింపు అయితే లేదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ సీఎంతో సహా ఆయన వ్యూహం ఆయనకుంది. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి, మీరు ప్రజలకు దూరంగా హైదరాబాద్లో ఎంతకాలం ఉంటారని అటువైపు ఉంది, ఆ ఫీలింగ్ ఉంది. కరెక్ట్. ఆ ప్రెజర్ మేరకు ఆయన ఏం చేస్తున్నారంటే మా మీద కూడా ఒత్తిడి తీసుకురావటం లేదు. ఆయన ఏమంటున్నారంటే నేను వస్తున్నాను, మీరు రండి అనే ఒక సంకేతాన్ని అయితే పంపిస్తున్నారు. అదే ముందు నేను ఎక్కడే ఉన్నానంటే వాళ్ళే వస్తారు, కొద్దిగా ప్రెషర్ ఉండొచ్చు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మేము ఉండడానికి అవకాశం లేదు, కార్యాలయాలకు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఏదో భావోద్వేగాల నేపథ్యంలో ఆ రోజు చెట్ల కింద పనిచేస్తామని చెప్పినా కానీ ఉద్యోగులుగా మేము వెళ్ళడానికి రెడీ. బట్ అట్ ద సేమ్ టైం మా మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏజ్డ్ వచ్చినటువంటి పేరెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మొన్నటి వరకు మన స్థానికత గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ సమస్యలు అడ్రస్ చేయకుండా మీరు రండి అని చెప్పడం అనేది అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మారినటువంటి సాంకేతిక యుగంలో మీరు చెప్పినట్టు ఇప్పుడు కాన్ఫరెన్స్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్లు అద్భుతంగా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఫైల్స్ పంపించుకోవచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఉద్యోగులుగా, అధికారులుగా చాలామంది మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బంది అయితే పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెటిలింగ్ డెఫినెట్గా, ఎందుకంటే పరిగెత్తాల్సి వస్తుంది. అందుకే మేము 5 రోజుల పని దినాల డిమాండ్ కూడా మేము పెట్టబోతున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ 2 days అన్న ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అటు ప్రభుత్వానికి, ఇటు మాకు, ప్రజలకు కూడా. అనంతపురం నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సీఎం కలవాలంటే మళ్ళీ విజయవాడకు వెళ్ళాలి. అది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇట్లా అంటే ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు వారంలో 5-6 రోజులు అక్కడే ఉంటున్నారా ఎక్కువ మంది? అంటే ఇప్పుడు మేజర్గా ఏదైనా పాలసీ మ్యాటర్స్ మీద డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తీసుకునేది నిర్ణయాలు తీసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఫైల్ చూసి దాన్ని తీసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా అక్కడ పోవాల్సినటువంటి రైట్. ఉద్యోగులు ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు, ఉద్యోగులేమో హైదరాబాద్లో ఉన్నారు చాలామంది. అసలు అంటే పనిచేసే ఉద్యోగులు అంటే
మౌలికమైన పనిచేసే ఉద్యోగులు. సరే చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, సీఎం గారితో పాటు అక్కడ ఉండవచ్చు. బట్ యాజ్ వెల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అలాగే మిగతా ఉద్యోగుల వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. అన్ని శాఖల వ్యవస్థలు ఇక్కడే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో అక్కడ ఉన్నారు. పరిపాలన అక్కడ నుంచి చేయాలనేది ఆయన కాన్సెప్ట్. వీళ్ళందరూ ఇక్కడ, ఆయన అక్కడ. ఎంత వీడియో కాన్ఫరెన్స్లు, ఎంత ఈ ఫైల్స్ పట్టుకున్నా ఆ ఫైల్ సంకలో పెట్టుకొని వెళ్ళి పేపర్ తీసి చూస్తే తప్ప పని కాని టైం ఇది. ఈ రోజుల్లో ఆయన అక్కడ, వీరిక్కడ. ఎలా అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలో ఏంటంటే కింద క్లర్క్ నుంచి అధికారి వరకు కూడా ఒక దగ్గర ఉంటేనే పని సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అంతే మూమెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక నిర్ణయం జరగాలనుకున్నప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా దానికి ఉన్నటువంటి నిబంధనలు అవన్నీ కూడా క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నిర్ణయాలు తీసుకొని ఫైలు అక్కడికి, ఇప్పుడు నిర్ణయాలు అక్కడ జరిగి పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది కుంటుపడుతూ ఉంటుంది. అసలు ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే ఆలోచించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు రావడానికి వరకు ఏం చేయాలనేది ప్రభుత్వం కొంత ముందు చూపుతో వ్యవహరించి అక్కడ ఉద్యోగులకు సంబంధించిన వసతులు కల్పించడమా, కృష్ణ గారు అన్నట్టు వారానికి 5 రోజులు 10 దినాలు 2 రోజులు ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉండేటట్టు. ఎందుకంటే ఇక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చదివే పిల్లలు ఉంటారు. 4 ఏళ్ళ వరకు ఆ కాలేజ్ చదవాల్సిందే, తల్లిదండ్రులు ఇక్కడ ఉండాల్సిందే. ఎవరైనా మెడిసిన్ చదివేటోళ్ళు ఉంటే 6 ఏళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయి ఉన్నారు, అంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ స్టడీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓలేని పరిస్థితి ఉన్నది. మరి అటువంటి వాళ్ళకు పరిస్థితులను కూడా ఇలా ప్రభుత్వం కొంత గమనంలో తీసుకుని ఏంటంటే మేము, ఎందుకంటే గతంలో ఏం చేశారు, అప్పుడు ఏంటంటే 10 years కామన్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అందరు ఇక్కడ ఉండొచ్చు పోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడు ఏంటంటే పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి గారు రాగానే ఒక నిర్ణయం తీసుకొని, సరే మీకు 1 year వరకు మీకు ఇక్కడ వసతులు కల్పిస్తాము, మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము, మీరు రండి అని చెప్పి ఒక మంచి వాతావరణంలో కూడా కనుక ఆయన వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేస్తే బాగుండేది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయి ఉండేటారు. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు స్టడీ ఉన్న వాళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక హాస్టల్ లెక్క ఏంటంటే ఒక వాళ్ళకి అకామిడేషన్, టీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి, ఇప్పుడు 2 దిక్కుల ఫ్యామిలీ అయితే పెట్టలేరు కదా, ఉద్యోగస్తులు అనేది కష్టం అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ కూడా భరించడం కష్టం. ఇవాళ ఏంటంటే అమరావతి వస్తుంది రాజధానికి అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కనీసం ఒక రూమ్ కిరాయి తీసుకుని ఉండే విపరీతం పెరిగిపోయింది. ఎన్ని యాక్ట్లు తెచ్చినా సార్, ఎన్ని యాక్ట్లు తెచ్చినా ఉన్నది అధికారులు కానీ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ పని మీద ముఖ్యమంత్రి గారు రమ్మంటేనో రివ్యూ మీటింగ్ ఇక్కడ నుంచి వెళ్ళారనుకోండి హైదరాబాద్ నుంచి, అక్కడ వారు ఉండడానికి ఏర్పాట్లు ఏమైనా చేశారా, లేకపోతే హోటల్స్ లో ఉండడము? కొన్ని డిపో ఇప్పుడు జిఏడి అధికారుల వరకు కొంత ఏదో ఏదో ఒక విధంగా అక్కడ ఎక్కడో చోట ఏదంటే వ్యక్తిగతంగా చూసుకోవాల్సింది, కానీ డెఫినెట్ గా ఈ గెస్ట్ హౌస్ ఉంది అనేది పరిస్థితి లేదు. మీరైతే ఊరికే ఉండరు కదా, కన్వీనియన్స్ బిల్స్ అయితే పెడతారు, గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ బర్డెనే కదా అది. గెస్ట్ హౌస్ కూడా లేవు వెంకటకృష్ణ గారు. అవునండి, అవును. సో నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒకటి ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలంటే కనీసం ఒక 10-15 మంది సెక్రటరీలు ఉండాలి, వారికి సంబంధించిన ఫైల్ పట్టుకెళ్ళే 4th class ఎంప్లాయీస్ వాడు వెనక వెళ్తారు, ఇదంతా పెద్ద వ్యవహారం. సో వీళ్ళందరూ ఉండాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు గెస్ట్ హౌజులు లేవు, ఉండాలంటే హోటల్స్లో ఉండాలి. ఇవన్నీ మళ్ళీ బిల్స్ పెట్టాల్సిందే కదా ప్రభుత్వం మీద. ఇప్పుడు ఇక్కడ పెట్టాల్సిందే కదా. ఈ ఆఫీస్ అనేది కొంతవరకు ఈ సమస్య ఇంకా అంత స్థాయికి రాలేదండి. అది కాదు, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కాదు, చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వెంకటకృష్ణ గారు చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్వరగా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ మార్చాలనే ఆలోచన ఉండటం ఆహ్వానించదగ్గ విషయమే, మంచి విషయమే, కాదని అట్లా. కానీ కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి అదేదో వాళ్ళు కోరుకున్న సౌకర్యాలు కాదు, మినిమం నీడ్స్ ఏదైతే ఉందో వాళ్ళ స్టే, వాళ్ళ ఫ్యామిలీ ఉండటానికి, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకి ఇటువంటి వసతులను ఏర్పాటు చేయకుండా, ఒక విధంగా చూస్తే ఒకవేళ ఉద్యోగస్తులందరూ ఒకటేసారి విజయవాడ వచ్చేస్తే వాళ్ళకి కావాల్సినన్ని స్కూల్స్ కూడా లేవేమో అని చెప్పేసి నా డౌట్. వాస్తవమే అది. కాబట్టి ముందు వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి తర్వాత మనం అక్కడికి షిఫ్ట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. కానీ లేకుండా ఇట్లా ఆదరాబాదరా చేస్తాం మూలంగా ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు దొరలటానికి లేకపోతే ఆలస్యం అవటానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాను. వీటన్నిటికి మించి 10 సంవత్సరాలు విభజన చట్టంలో పోరాడి పెట్టారు. మామూలుగా ఏదో వాళ్ళు ఇష్టమో లేకపోతే మాకు వద్దనంటో జరగల. 10 సంవత్సరాలు కావాల్సిందని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ వసతులన్నీ ఉన్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంత మొండి వైఖరి, అంటే నేను సెక్రటరీకి కూడా వెళ్ళకూడదు అనే మొండి నిర్ణయాన్ని తీసుకున్నారో అర్థం కాని విషయం. దానికి ఏమన్నా
ఆలోచన కానీ రామకృష్ణ గారు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయేమో మరి ఇప్పుడు వారే చెప్పాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు శారద గారికి క్లారిటీగా చెప్పలే. వారు ముందు స్వాగతిస్తున్నాం అక్కడ ఉంటామంటున్నారు, మళ్ళా 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మరలా ఎందుకు తరలి వెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నారు. సరే ఇప్పుడు అక్కడ ఉండాలని మీరు అంటున్నారా, ఇక్కడ నుంచి పరిపాలన సాగించాలంటున్నారు, సరే వాళ్ళ వైఖరి చెప్పమండి. ఇక్కడ ఒకటి సార్, వసతులు ఈ రాష్ట్రం ఏర్పాటు విడిపోతున్నప్పుడు చేయకుండా హైదరాబాద్ పెద్ద ఎత్తున కరెక్ట్ కాదన్నానండి నేను. మీరు గనక అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వసతుల సరే. మీద ముందు కాన్సన్ట్రేషన్ చేసి వసతులు ఏర్పాటు చేసి మీరు అందరు రండి అని అంటే తప్పులేదు దాంట్లో. మీరు 1 సంవత్సరంలో చేశారనుకోండి, అది చాలా బ్రహ్మాండమైన విషయం. కానీ మీరు అటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి మొత్తం సెటప్ అంతా అక్కడ మార్చాలంటే అది సాధ్యమయ్యే పని కాదు, కొంత కష్టతరమైన పని అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, దీనిలో కొన్ని అనుమానాల వల్ల లేదా అపోహల వల్ల ఉద్యోగులు అలా భావిస్తున్నారేమో అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ లేవండి, ఫెసిలిటీస్ లేవండి, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అనేది. విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఎక్కువ విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల శాఖలే అక్కడ ఉన్నటువంటి వాస్తవం మీరు చూసుకుంటే చాలా వరకు. అంటే ఇంటర్మీడియట్ నుంచి ప్రత్యేకంగా 7-8 తరగతుల నుంచి మొదలెడితే అక్కడి నుంచి ఉన్నటువంటి ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ఇక్కడ ఉద్భవించి అక్కడ శాఖలుగా ఉన్నాయి. సరే, రెండోది ఇక్కడ ఇళ్ళు చాలా విపరీతమైన రెంట్స్ చెప్తున్నారు అనే మాట కూడా అబద్ధం అండి. ఇక్కడ 10,000, 11,000, 12,000లో శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో 2 బెడ్రూమ్ ఫ్లాట్లు 9,000 నుంచి 12,000 దాకా దొరుకుతున్నాయి. 11,000 ఫ్లాట్. 3 బెడ్రూమ్ అయితే 15,000 ఎంతమందికి దొరుకుతాయి? 1, 2, 3, 4 లేదు 100, 150, 200. కానీ 25,000 మంది వస్తే ఎక్కడ మీరు అకామిడేట్ చేస్తారు? ఈ రోజు మీరు చూస్తే 25,000 మంది కుటుంబాలన్నీ కూడా ఒకసారి రమ్మని అంటలేదు సార్. ముఖ్యంగా తరలి వెళ్ళటం అలవాటు కాకపోతే, ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వెళ్తే కుర్చీ ఫేజర్ మేనర్ లో తీసుకెళ్లాలి అనేది మీ భావన, అది కరెక్ట్ కూడా కాదని అనడంలా. 25,000 మందిని ఒకేసారి రమ్మని మీరు అనడం లేదు, వాస్తవం అదే. నేను అంటున్నది కూడా అదే. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు అప్ అండ్ డౌన్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాలి కదా. కనీసం 3 నెలలు అయింది, కనీసం మరి వారానికి 2 రోజులు అన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటే ఇక్కడ శాఖల పనితీరు, ఇక్కడ ఉన్న శాఖలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగాల పనితీరు, ఇవి కూడా చూడాలి కదా అనేది. ఇది సెక్రటేరియట్ లో ఈ చర్చ జరుగుతుంది, జరుగుతుంది కాబట్టి నా దృష్టికి వచ్చింది వేళ. ఎస్ సార్, సెక్రటరియట్లో కొద్దిమంది ఉద్యోగులకు సంబంధించినటువంటి చర్చ కంటే ఇక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మందిలో ఉన్నటువంటి చర్చ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సార్, ఇక్కడ నుంచి పరిపాలన సాగుతూ ఉంది, పరిపాలన ఇక్కడి నుంచే చెయ్యాలని చెప్పి చంద్రబాబు గారు కృతనిశ్చయంతో ఉన్నారు అనేటువంటి విషయం కూడా ప్రజలకు కనిపించాల్సిన భావన ఉంటుంది. ఏదో ఒక 4 రోజులు ఇక్కడున్నాం, ఒక 4 రోజులు అక్కడున్నాం అనేటువంటిది కాదు. అదే సందర్భంలో ఉద్యోగులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఈ రాష్ట్రం విభజనప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఉద్యోగులే. దానివల్ల నష్టాలు, వాటికి సంభవించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించే పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ రోజు ఆ సమస్య అలాగే ఉంది కదండి. ఆ పరిష్కారం అయ్యే వరకు కుదరదు అని అంటే ఇప్పటికి 16 నెలలు 18 నెలలు సమయం పడితే మనకు కొంత ఫేజుల వారి అన్నా రాకపోతే వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది సార్. సహకరించొద్దు అని ఎవరు అనడం, ఖచ్చితంగా ఉద్యోగులు సహకరించాల్సిందే, వాళ్ళు కూడా సహకరించే సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే అందులో కూడా కొన్ని ఇబ్బందులు, వాళ్ళకి పిల్లలు, చదువులు, స్థానికత అనేది ఎట్లా పరిష్కరించారనుకోండి, ఈ రెంట్లు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ పార్థసారథి గారు, నాకు ఒకటి మీరు చెప్పండి. మీరు మంత్రిగా పనిచేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ రామకృష్ణ గారికి ఇంకా అదృష్టం, ఆ భాగ్యం కలగలేదు, ఇంకా మాకు ఎవరికి అనుభవం కూడా లేదు. సో మీరు మాత్రమే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, సపోజ్ ఒక మంత్రి సెక్రటేరియట్లో కాకుండా నేను ఒక 2-3 నెలలు రానయ్యా, నేను పలానా ఊర్లో ఎక్కడో ఉంటాను, అక్కడ నుంచే పరిపాలన చేస్తాను అని అంటే, శాఖ ఏమో హైదరాబాద్లో ఉంటుంది, ఆయన పరిపాలన శాఖ మొత్తం. ఆయన మాత్రం ఏ పెనమలూరులోనో లేకపోతే ఏ బందర్లోనో కూర్చుని నేను 3 నెలలు ఇక్కడ నుంచే పనిచేస్తా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్? జరుగుతుందా? జరిగే పనేనా? దాని మూలంగా చాలా సమస్యలు ఉంటాయండి. సరే, మినిస్టర్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఫైల్స్ కొన్ని తీసుకురావచ్చు, కానీ డైలీ కొన్ని శాఖలు ఉన్నాయి, కొన్ని 100 ఫైల్స్ వస్తాయి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. ప్రతి ఫైల్ కూడా మంత్రి గారి నిర్ణయం కావాల్సి వస్తుంది. తర్వాత కొన్ని చాలా ఫైల్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఎదురుగుండా కూర్చోబెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎక్కడే ఉంటాను, అధికారులు ఇక్కడ ఉంటారంటే నిర్ణయాలు సక్రమంగా తీసుకోగలవని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా ఫైల్స్ వచ్చినప్పుడు సరే ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే పర్సనల్ స్టాఫ్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఫోన్లో మాట్లాడి
అప్రూవల్స్ లేకపోతే సంతకాలు తీసుకుంటారు. కానీ చాలా ఫైల్స్ అందరు కూర్చుని డిపార్ట్మెంట్లో ఉన్న 2-3 ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో కూర్చుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు చాలా సమస్య ఏర్పడుతుందండి. ఏదేమైనా కూడా కింద కేస్ వర్కర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా ఒక ట్యాండమ్గా పనిచేయకపోతే కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయమే. రైట్ సత్యారావు గారు, ఇక్కడ ఉద్యోగుల్లో ఏదో ఒక మీమాంస కనబడుతూ ఉంది ఖచ్చితంగా. రకరకాల ఒకటి ఇమీడియట్గా వెళ్ళాలి అని అంటే సరే వారు అన్నట్టు పేరెంట్స్ పిల్లలు ఇలాంటి ఆలోచనలు కొంతమంది ఉండదు. నిన్న జిఐడికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ కూడా ఇచ్చేయండి. ఏమందంటే నవంబర్ చివరి నాటికి ఎంతమంది ఆప్షన్ ఇవ్వండి, తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి ఎంతమంది వెళ్ళక తప్పదనే విషయం మీకు తెలుసు కదా. జూన్ ఫస్ట్ నాటికి ఎంతమంది వెళ్తారని ఆప్షన్. ఇమ్మీడియట్గా ఈరోజు ఎంప్లాయీస్ నుంచి ఒక విధమైనటువంటి మా మీద ఒత్తిడి కూడా కాదు, ఒక రకంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. ఏమని? మీరు ఎందుకు సార్ అక్కడ మేము ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఫస్ట్ మీరు అది చెప్పండి. ఫస్ట్ ఆఫీస్లో విజయవాడ వస్తే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి? మేము జిఐడి సరే సెక్రటరియట్ కాకుండా జిఐడి వాళ్ళం పోయి ఎక్కడ కూర్చుంటాం ఫస్ట్ అది చెప్పండి. తర్వాత సరే మాకు హౌసెస్ అక్కడ దొరుకుతాయో లేదో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలి, నవంబర్ చివరి నాటికంటే మాకు ఇమ్మీడియట్గా ఇల్లు దొరుకుతుందా లేదని తెలియదు. సరే 30% హెచ్ఆర్ఏ మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. 30% హెచ్ఆర్ఏ అక్కడ కూడా వస్తుందా అంటే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 50 lakhs జనాభా దాటినటువంటి సిటీస్కి మాత్రమే 30% హెచ్ఆర్ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదంటే 10% లాస్ అవుతాం. సరే అదనంగా మరి 30% కాకుండా స్పెషల్ అలవెన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవన్నీ వదిలిపెట్టేసి అక్కడ మనం సెటిలింగ్ చేయాలంటే కూడా ఖర్చులు వస్తున్నాయి. ఈరోజు అన్నీ కూడా అవే ప్రశ్న. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఇమ్మీడియట్గా ఒకవేళ ఫేజ్డ్ మ్యాన్లు కానీ ఇంకోటి కానీ అంటే ముఖ్యంగా ఏమంటున్నారంటే సెక్రటరియట్ వరకు మాత్రం డెఫినెట్గా ఒకేసారి షిఫ్ట్ చేయడం అనేది సత్యరావు గారు, సీఎం గారు కనుక అక్కడ లేకపోతే వెంకటకృష్ణ గారు ఒక చిన్న వారిని నేను అడగదలుచుకున్నాను. చెప్పండి, అడగండి వెంకటకృష్ణ గారు. అడగండి. ఇప్పుడు నాకు తెలియగలుగుతాను, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అధికారులు గనక విజయవాడ వెళ్తే టిఏడిఏ ఇస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడే కాబట్టి ఇస్తానికి వీల్లేదని అంటారా? జస్ట్ ఫర్ క్లారిటీ. లేదు సార్, టిఏడిఏ ఇస్తున్నారు. మరి ఇస్తున్నారు. టిఏడిఏ తక్కువేం కాదు, అది చాలా వేలలో లక్షల్లో అయిపోతుంది. అసలు ఇప్పుడు ఆ డేటా అంతా తీస్తే నెలకి ఎన్ని లక్షలు, అంటే ఆర్థిక భారం కూడా పడుతుంది. లేలే, మీరు అన్నది కరెక్ట్. వీళ్ళకి ఒకవేళ వీళ్ళ షిఫ్ట్ చేస్తే వీళ్ళకి ఇచ్చే అలవెన్స్ కంటే ఈ టిఏడిఏలు ఎక్కువ ఉంటాయి. మామూలు విషయం కాదు కదా. సార్ హోటల్స్లో ఉన్న అధికారులు వెళ్ళి లేకపోతే వీళ్ళు వెళ్ళి మామూలు హోటల్స్లో ఇవన్నీ లెక్కేస్తే అవే ఎక్కువ ఉంటాయి. దానికంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అలవెన్స్ ఇవ్వడమే బెటర్. మిమ్మల్ని తీసుకెళ్ళి వెంకటకృష్ణ గారు, మాజీ జర్నలిస్ట్గా మాజీ అధికారిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ప్రజలకి ఆకాంక్ష ఏంటంటే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మన రాజధానిలో ఉండాలి, పరిపాలన ఇక్కడ నుంచే చెయ్యాలన్నదే కోరిక ఉందండి ప్రజలందరిది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు కూడా. ఇక్కడ హైదరాబాద్కు రావాలి, మళ్ళీ సీఎం గారిని కలవాలంటే, మంత్రులను కలవాలంటే విజయవాడ వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ అది ఒక అంశం అండి. రెండో అంశం, ఉద్యోగులు ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు వెళ్ళినప్పుడు ఏం చేశారు, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కూడా వచ్చి ఇబ్బంది పడైనా పనిచేస్తాము అని ఇంతకుముందు చెప్పుకున్నారు. తప్పనిసరిగా రావాల్సిందే అనే దీంతో ఇది కృష్ణ గారు చెప్పినట్టు సెక్రటేరియట్ ఒకేసారి వెళ్ళొచ్చు. ఎంత మొత్తం 2,000-2,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 2,000 వరకు ఉన్నారండి ఉద్యోగులు అధికారులు కలిపి. ఆ 2,000 మందికి ఒకేసారి షిఫ్ట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదండి. కొన్ని ఇంపార్టెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శాఖాధిపతి కార్యాలయాలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. 2,000 మందికి ప్రభుత్వం ఆ సదుపాయాలు చేస్తుంది. కూర్చొని డిస్కస్ చేస్తే 3 ఫేజులుగా మొన్న చేయాలనుకున్నారు. అది చేయడానికి ఏమీ ఇబ్బంది ఉండదని నేనైతే భావిస్తున్నానండి. ఈ లోపల సెక్రటేరియట్ మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంటే కాస్త అందరికీ హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనాథలా ఉంది అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రావడం ఆగిపోయిన తర్వాత పూర్తిగా అది గాలి కొదిలేసినట్టు అయిపోయిందనే ఫీలింగ్ అక్కడ ఉద్యోగుల్లో కానీ ఇక్కడ దానికి సంబంధించిన వర్గాలు హైదరాబాద్ సెక్రటరీ సంబంధించిన వర్గాల్లో మాత్రం ఉంది. అదైతే వాస్తవం. ఒకటి రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా వీళ్ళ ఎంప్లాయీస్ భావోద్వేగాలు కానీ వాళ్ళ ఫీలింగ్స్. అంటే మా నోటీస్కి వచ్చింది ఏంటంటే కృష్ణయ్య గారు దాన్ని ఎంత మెత్తగా ఎంత సన్నగా ఎంత ఒప్పించే విధంగా చెప్పినా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. ఏంటి, చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు తెచ్చుకొని సెక్రటరీలో పని చేసుకుంటూ ఇల్లు కొనుక్కున్నారో లేకపోతే ఇంకో ఆస్తి కొనుక్కున్నారో, సంథింగ్ ఏదో వ్యాపారమో సైడ్ ఏదో ఉంటుంది, ఏదో భార్య ఉద్యోగమో కొడుకు ఏదో ఉంటాయి, స్థిరపడ్డారు.
ఇంకో 2-3 ఏళ్ళు అయితే రిటైర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లేదు 4 ఏళ్ళు అయితే రిటైర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో రకంగా 10 ఏళ్ళు మనకు అవకాశం ఉంది కదా, రిటైర్ అయితే ఇక్కడే అయితే హాయిగా సెటిల్ అయిపోవచ్చు కదా అని కొంతమంది కూడా దీన్ని వెనక్కి లాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవంగా కనబడుతుంది మీకు? అంటే ఇప్పుడు మనం సర్వీస్ పరంగా వచ్చినప్పుడు తప్పకుండా సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. మనం 1 year చివరి 1 month ఉన్నా సరే అక్కడికి వెళ్ళాలి. 1 month ప్రమోషన్ వచ్చి ఎక్కడో వేస్తే పోతాం కదా, పోవాల్సి వస్తుంది, తప్పదు కదా. ఇక నాకు 1 month ఉంది, నాకు ప్రమోషన్ వద్దు సార్ అని వాళ్ళు అనలేరు. అంటే సర్వీస్ పరంగా ఉన్నటువంటి ఏదైనా లాభాలు జరిగినప్పుడు తప్పకుండా ఎంత దూరమైనా పోవాల్సి వస్తుంది. మనకేందంటే మన ప్రభుత్వంలో మనం సర్వీస్ చేయడానికి కొరకు ఇలా అపాయింట్ అయినాం. మనం తప్పకుండా ఆ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా మన సర్వీస్ అందజేయాలి. ఎందుకంటే ఇలా నేను సరే ఇక్కడ సెక్రటరియట్ ఇక్కడ ఉండొచ్చు, అప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి విభజన జరిగినప్పుడు తప్పకుండా ఆ రాష్ట్ర ప్రజలకు సర్వీస్ అందజేయాల్సిన తప్పదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వమే ఇప్పటి వరకు ఈ 1 year కాలం లోపల వీళ్ళందరికీ సంబంధించినటువంటి కొంత ఫెసిలిటీస్ అక్కడ కల్పించే ప్రయత్నం చేస్తే ఇప్పటికే పోయేటోళ్ళు మానవులు ఉద్యోగస్తులు అనేది ఎక్కడైతే అక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి 30% ఇచ్చారు, అక్కడ ఇచ్చిన అనుకోండి, ఇక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అని కూడా అక్కడ కొంత ఎక్స్చెకర్ అనేది గవర్నమెంట్ మీద పడ్డప్పుడు కూడా ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పడ్డ దానికి కొంత గాడిలో పడాలి, కొంత ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువనే ఉంటుంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఏంటంటే మా వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు, దానికేం ఇబ్బంది. ఇవాళ అన్నారు కదా 4 ఏళ్ళు పిల్లలు ఇక్కడ చదవాలి, ఫ్యామిలీ ఉంటుంది, ఈయన ఒక్కడే పోయి అక్కడ పనిచేయాలి. ఆయనకు పనిచేయడానికి కావాల్సినటువంటి వసతులు ప్రభుత్వం కానీ కల్పిస్తే ఏంటంటే ఉద్యోగులు కూడా ఇబ్బంది లేకుండా కొంత 5 రోజులు పని దినాలు పెట్టింది అనుకోండి, వాళ్ళందరికీ కూడా సెక్రటరియట్లకు 2 రోజులు ఇక్కడ ఫ్యామిలీతో ఉంటారు, 5 రోజులు అక్కడ ప్రజల కొరకు సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా ఏదో రకంగా తప్పదనేది ఇదైతే వాస్తవమే కదా. ఒక విషయం మాత్రం వాస్తవం అండి, ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ అంటే ఈ 3-4 రిక్రూట్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా అంటే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి మనం పనిచేయాలనేది అయితే ఉంది స్పష్టంగా 99%. బట్ సీనియర్స్ మీరు చెప్పినట్టు సీనియర్స్లో వాళ్ళ మనవాళ్ళు ఇక్కడే జాబ్స్ చేస్తూ ఉన్నారు, సెటిల్ అయిపోయారు. ఇంకా 20-25 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసి ఊళ్ళో ఏదో చిన్న పొలమో లేకుంటే వాళ్ళ ఇల్లు ఏదో ఒకటి అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్నాపూర్ ఉంది, 50 లక్షలు పైనే అప్పు చేసేసి ఇక్కడ ఇల్లు కట్టాడు. చుట్టూ ఆల్మోస్ట్ స్లమ్మే ఉంది, కేవలం ఎంప్లాయీస్ కాలనీ. ఉంటే ఎంప్లాయీ ఉండాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడంటే అది ఎవరు ఈ పరిస్థితుల్లో అతను ఒక మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతున్నాడు సీనియర్స్ కు సంబంధించి. సో వాళ్ళ ఒపీనియన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో నెక్స్ట్ జనవరి నాటికైనా కానీ మేము ఏదైతే అడిగామో పిల్లల స్థానికత గురించి ఆల్రెడీ లెటర్ రాశారు, ఇంకోటి ఏదో అమెండ్మెంట్కి రావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రిటర్న్ వచ్చింది. సో ఈ ఎస్ఆర్ఏకి సంబంధించి ముఖ్యంగా నివాసానికి సంబంధించి ఈ 3 ప్రధాన సమస్యలను అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా దెర్ ఇస్ నో ప్రాబ్లం. రైట్ సారథి గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. పాల్సారథి గారు. నేను చెప్పాను సార్, నేను కాదు, రామకృష్ణ గారు. ఓకే, ఇప్పుడు ఏం లేదు సార్, సమస్యలు ఉన్నాయి ఇక్కడ, విభజన వల్ల సమస్యలు ఉన్నాయి అనేది అందరూ అంగీకరించాం ఇక్కడ. సరే అక్కడ సెంటిమెంట్ వాళ్ళ ఆ కోరిక అది వేరు. ఇప్పుడు కానీ ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు వారు చెప్పింది ఇందాక కృష్ణయ్య గారు చెప్తుందంతా నేను ఏకీపిస్తాను. నిజమే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకసారి స్థిరపడి ఈ రోజు ఇక్కడ రావాలంటే మరి నిజంగా కూడా చాలా బాధాకరం. సొంత ఇల్లు వదులుకునే లేదంటే వాళ్ళ భార్య లేదా పిల్లలు అక్కడ సెటిల్ అవుతారు, రకరకాలు ప్రైవేట్ సంస్థలో భారీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని నేనేం కాదంటలేదు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అది ఎంప్లాయీగా ప్రజలకు సేవలు అందిస్తాం అని చెప్పినటువంటి వ్యక్తికి వీరికి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంటున్నారు. ఈరోజు కేవలం కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి వాళ్ళు చెప్తా వీటిని ముందుకెళ్ళలేము అనేటువంటి భావన కరెక్ట్ కాదు. అది ఎందుకంటే తప్పదు, అది ఏదో ఒక రోజు కాదు. వెంకటకృష్ణ గారు, నేను అనేది ముందుకు వెళ్ళలేరు అనేది సమస్య కాదండి, ముందుకు వెళ్ళాల్సిందే. కాకపోతే ఫేజ్డ్ మేనర్ అయినా సరే ఎంతమందిని అయితే ప్రభుత్వం ఇప్పుడు ఇందాక మిత్రులు ఎవరు చెప్పారు నవంబర్ ఎండింగ్ ఎంతమంది వెళ్తారో జనవరి ఎండింగ్, వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్ కి వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసి వెళ్ళమంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అక్కడ వెళ్ళిన తర్వాత కూర్చుంటానికి లేకపోతే కనీస వసతులు లేకుండా ఉద్యోగస్తుల్ని పనిచేయాలంటే కూడా
కొద్దిగా ఇబ్బంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టి పెట్టి మన విజయవాడలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి అసంపూర్తిగా, కానీ లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అటువంటి చోట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదో టెంపరీ స్ట్రక్చర్స్ అటువంటి ఖర్చు కాకుండా కొన్ని చోట్ల ఫాస్ట్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే అది బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇందాక చెప్పారు విద్యా సంస్థలు అన్నీ కూడా విజయవాడలో ఉన్నాయి, వాటి బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయండి. విద్యా సంస్థలు ఉన్నాయి కానీ అండి ఎంత కెపాసిటీ ఉన్నదని మనం ఆలోచించాలి. పేర్లకి చైతన్య, నారాయణ, లేకపోతే సిద్ధార్థ ఇటువంటి అన్ని ఉన్నాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓనర్లు మాత్రమే, వ్యాపారం అంతా హైదరాబాద్. ఎంతమంది ఉన్నారు అవన్నీ కూడా, తర్వాత టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మనం భావోద్వేగంతో తీసుకుంటాం కాకుండా వెంటనే పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచే జరగాలి, విజయవాడ కానీ తుళ్ళూరు నుంచి జరగాలని ఉంది. కానీ అమరావతి అనడానికి మనసు అంగీకరించట్లేదా? ఇందాక ఎవరికండి మీకే తుళ్ళూరు నుంచి అంటున్నారు కానీ అమరావతి అంటారు. అమరావతి తుళ్ళూరు ఐఎమ్ సారీ అదేం లేదండి. అమరావతి రాజధాని అమరావతికి రమ్మని అంటే నేను ఎందుకన్నానంటే అమరావతిలో కొంత టైం పట్టొచ్చు. ల్యాండ్ డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడంతా రా ల్యాండ్ ఉంది కాబట్టి దాంట్లో డెవలప్మెంట్ కొంత టైం పట్టొచ్చు. సో విజయవాడలో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసి వసతులు ఏర్పాటు చేయమనేది నా ఉద్దేశం. రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు శారద గారు చెప్పినా, లేదంటే ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినా, మేము చెప్పినా, ఉద్యోగులకి సమస్యలు ఉంటాయి. వాళ్ళు వెంటనే ఇక్కడ తరలి రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒకసారి వచ్చిన తర్వాత సర్దుబాటు. ఒకరోజు చూస్తే మీరు ముఖ్యమంత్రి గారు చాలా కాలం బస్సులోనే పడుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి నాకు పడుకోవడానికి లేదు కదా, నేను బస్సులో పడుకోవాలి కదా అని చెప్పంటే ఇవాళ కూడా లేదు. మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించి ఎంటర్ అయిన రోజు వాళ్ళ పిఏలకు కానీ వాళ్ళకి కానీ బయట కనీసం కుర్చీలు లేవు సార్. అంటే ఆయన పేషీ ఉంటది కదా, పేషీలకు కనీసం కుర్చీలు లేవు, వాళ్ళకి లేవు, ఫోన్లు లేవు. అంటే నేను అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అంటున్నది కూడా అదే. బహుశా ఆయన అలాంటి రిస్క్ తీసుకుని బస్సులో పడుకొని ఆయన రోడ్డు మీద ఉండడం వల్ల తనను చూసైనా ఎంప్లాయీస్ లేకపోతే ఎవరికన్నా కొంచెం వెనకాడుగు వేసేవాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో ఆయన చేసి ఉండొచ్చు. దాన్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేయాలి, అభినందించాల్సిన విషయమే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పూర్తిగా ఆయన హైదరాబాద్ని అవాయిడ్ చేయడం వల్ల, హైదరాబాద్ సెక్రటరియట్ కార్యాలయాన్ని అవాయిడ్ చేయడం వల్ల పార్థసారథి గారు ముఖ్యమంత్రి వెంకటకృష్ణ గారు చెప్పండి. మీరు చెప్పింది బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడ బస్సులో ఉన్నారు, ఆయనకి అకామిడేషన్ లేకపోయినా అక్కడ ఉంటాం, మోటివేషన్ అంతా బాగుంది. ముఖ్యమంత్రి గారు కాబట్టి 5 కోట్ల రూపాయలతో బస్సు ఏర్పాటు చేయగలిగారండి. వీళ్ళు ఎంప్లాయీస్ వస్తే చుట్టాలు కానీ లేదా మిత్రులు కానీ 1 రోజు 2 రోజులు భరించగలరు. వాళ్ళకి వసతులు లేకోకుండా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు వసతులు వద్దని అనడం లేదండి. మోటివేషన్ పార్థసారథి గారు ఇక్కడ మన ఉద్యోగులకి వసతులు వద్దు, వసతులు లేకుండా వాళ్ళు వాళ్ళే చేస్తారు అని ఎవరు అనడంలే. ఏర్పాటు చేయకుండా వసతులు కల్పించాల్సిందే. దానివల్ల మంచి రిజల్ట్స్ కూడా రావేమో. వసతులు లేకోకుండా పని చేయమన్నా కూడా మనకు కావాల్సిన రిజల్ట్స్ రావు. డెఫినెట్ గా ఉద్యోగులకు వసతులు కల్పించాల్సింది. వాళ్ళ గాలి అంటారని ఎవరు అనడం జరుగుతుంది కానీ ఎవరు ఊహించట్ల. కాకపోతే ముందు అసలు ఇనిషియేషన్ జరిగితే ఆటోమేటిక్గా 1 by 1 సమకూరుతాయి. ఇప్పుడు ఏది ఓవర్ నైట్ కావు కదా. ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే సార్, ఇదంతా ఒకే ఆస్పెక్ట్. అసలు ముఖ్యమంత్రి ఒక రోజు రాకపోతే సరే, పెద్ద పెద్ద పాలసీ మ్యాటర్స్ అంటే ఎక్కడో జరుగుతూ ఉంటాయి నిర్ణయాలు, అవి నేను మాట్లాడాలి. కొన్ని చిన్న చిన్న వ్యవహారాలు కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి ఫైల్స్, లేకపోతే ఇంకేదో ఇన్సూరెన్స్ ఫైల్స్, లేకపోతే ఇంకేదో ట్రాన్స్ఫర్ ఫైల్స్, ఇలాంటి కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటాయి కదా. అవన్నీ ఎలా ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి రాకపోతే? పార్థసారథి గారు, ఇలాంటి ఎన్ని ఉంటాయి, ఇలాంటి వ్యవహారాలు ఎన్ని జరుగుతుంటాయి రోజు? ఇప్పుడు అందుకే అది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి ఇందాక అందుకే మీరు అక్కడ 3 రోజులుగా ఎక్కువ అక్కడే పని చేయండి. కానీ ఇక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎదురు కూర్చుని ఆఫీస్తో కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అటువంటివన్నీ క్లియర్ చేస్తానికి మీరు అన్నట్లు రకరకాల ఫైల్స్ ఉంటాయండి. కొన్ని ఏమో వెరీ ఇంపార్టెంట్ లేదా రకరకాలు ఉంటాయి. సో కొన్ని ఒక 2 రోజులైనా సరే అక్కడ పూర్తి వసతులు ఏర్పడే వరకు సెక్రటరియట్కి ముఖ్యమంత్రి గారు వెళ్తేనే బాగుంటుంది. వెళ్ళేసి అక్కడ కొంత పని చేస్తే ఉద్యోగస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఇక్కడ సత్యరావు గారు ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి వచ్చే డే టు డే యాక్టివిటీ ఫైల్స్? సరే, మీరు అన్నట్టు రివ్యూ మీటింగ్లు అది ఒక ఎత్తు, అవి కాకుండా డే టు డే ఫైల్స్ చాలా వస్తున్నాయి. మీరు ఇప్పుడు చెప్పినట్టే CMRF కోసం రోజుకి
40-50 మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అప్పటికప్పుడు నేరుగా వచ్చేవాళ్ళు, నేరుగా ఎమ్మెల్యే ద్వారా వచ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా తీసుకొని వచ్చి అప్పటికప్పుడే సంతకం చేయించుకొని అప్రూవ్ చేసుకొని డెసిషన్ తీసుకొని ఆ కన్సర్న్ సెక్షన్కి పంపించేస్తే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అది వెరిఫై చేసి అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మరి అక్కడ నుంచి వచ్చినవి ఇక్కడ కూడా చేస్తారు, ఇమీడియట్ గా జరుగుతాయి ఒక రోజులోనే. అది అమరావతికి వెళ్ళి హైదరాబాద్ రావాలి, లేదా హైదరాబాద్ వచ్చి అమరావతి జరగాలి. అది ఫ్లైట్ లో వెళ్ళడమే మళ్ళీ. అంటే ఆ డబ్బులు సీఎం అదొకటే కాదు, ఫ్లైట్ టికెట్ మరొకటి అండి. ఒక ఇప్పుడు ఈ ఫైలింగ్ మాత్రం ఎన్నిటికి ఈ ఫైలింగ్ ఉంది సార్? దానికి ఈ ఫైలింగ్ అంటే ఒకటండి, కొన్నిటికి నోట్ ఫైల్ ఉంటుంది, అదంతా చూడాలి. లేదు అన్ని అవుతున్నాయి. ఫైల్ మాత్రం ఈచ్ ఫైల్ డెఫినెట్ గా ఈ ఫైల్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఉద్యోగస్తులకి తగిన వసతులు కల్పించడానికి ఇది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చాలా స్పీడ్గానే నడుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 2000-2500 మంది కుటుంబాలు సెక్రటరియట్ ఒకేసారి తీసుకెళ్ళినా కూడా గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఉంది. అంత సౌలభ్యం కూడా చేయగలుగుతారు, అదేమి ఇబ్బంది లేదు. ఆ దిశగానే జరుగుతుందండి. 25,000 కుటుంబాలు నిజంగా సెక్రటరియట్ మిగిలిన 10th షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇమీడియట్ గా సెక్రటేరియట్, ఇమీడియట్ గా సీఎం గారి కార్యాలయం, కొన్ని ఇంపార్టెంట్ శాఖల హెచ్ఓడీస్, సెక్షన్ ఆఫీసర్స్, వీళ్ళు 2,000-2,500 కంటే ఎక్కువ ఉంటారు కదా. హెచ్ఓడీస్ ఉన్నాయి కదా సార్, ఉద్యోగులు అవుతారండి. మొత్తం 20,000 ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ఇది 20,000 అబోవ్ అవుతారు. రామకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం మనం ఒకటి గమనిస్తే, చాలా మందికి 2 రాజధానులు అయిపోయాయి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి రావాలంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్న సెక్రటరియట్కి వచ్చి ఇక్కడ సెక్షన్ ఆఫీస్లో పని చూసుకుని ఈ ఫైల్ మళ్ళీ అక్కడ పట్టుకొని రావడమో, లేకపోతే అక్కడికి వచ్చి అక్కడున్న హెడ్ను కలవడమో, లేకపోతే సీఎం గారిని ఇదేదో జరగాలి. మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జరగాలన్నా వాళ్ళు అయితే అమరావతి వచ్చి హైదరాబాద్ రావాలి, లేదా హైదరాబాద్ వచ్చి అమరావతి వెళ్ళాలి. మొత్తానికి హైదరాబాద్ రాకుండా మాత్రం పని జరగట్లేదు ఎవరికి. ఒక ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మినహాయిస్తే కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ హైదరాబాద్, అమరావతి 2 రాజధానులు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది అని అంటే, ఒక 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటానన్నారు, అందుకే ఉంటానన్నారు ఈ పని ఉంటుందని. అది రాకపోవడం వల్ల ఈ బడ్డెని పెరుగుతోంది. ఫైనాన్షియల్గా కూడా ప్రభుత్వం మీద చాలా ఆర్థిక భారం పడుతోంది. ట్రాన్స్పోర్టింగ్ కానీ, టీఏడీ, ఇప్పుడు వారు చెప్పారు టీఏడీఏలు కానీ, అంటే దీన్ని నివారించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎక్కడైతే ఏదైనా అదనంగా ఖర్చు అయ్యేదాన్ని ఉంటే దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈరోజు ఒక రాష్ట్రానికి రాజధాని, ఆ రాజధాని ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చుని కొన్ని సమీక్షలు చేయటం, మిగిలిన శాఖలన్నీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తున్న భావన కలిగించాల్సినటువంటి ఇది కూడా పరిస్థితి కూడా ఉంది సార్. అదే వారు అక్కడికి వచ్చి అక్కడి నుంచి సమీక్షలు పెట్టారనుకోండి, మరలా ఏదో అంటే మామూలుగా జరుగుతూ ఉన్నటువంటి భావన వస్తుంది అనేది ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు బలంగా విశ్వసించేది ఏంటంటే, ఇక్కడి నుంచి మనమే కనుక ఉండి పరిపాలన ఇక్కడి నుంచి సాగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజల్లో కనుక అది ఇతర ఉద్యోగులకి కనుక కల్పించకపోతే, మనం పొద్దున వారు కూడా ఏంటంటే ఇంకొక 6 నెలలో, 3 నెలలో, సంవత్సరం ఇట్లా వాయిదా పెడతా ఉంటే ఎప్పటికప్పుడు ఇక అది ఏర్పడేటువంటిది వాయిదా పడుతుంది సార్. ఇప్పుడు రాజధాని అంటే ప్రజలందరూ వచ్చి నివసించేటువంటి ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది సార్. అంటే మైగ్రేషన్ ఉండాలా, లేదంటే మనం ఎంత పెద్ద ప్రాంతం అయినా ఇంకోటైనా కూడా మైగ్రేషన్ అనేది లేకపోవడం వల్ల ఎదగదు. పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిబేట్లో అంటున్నారు, మీరు ఇప్పటికే లేట్ చేశారంటే 5,400 కోట్ల రూపాయలు వ్యాట్ రూపంలో ఇప్పటికీ అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా తెలంగాణకి ఇస్తున్నారు అని చెప్పి అంటారు. అంటే నేను అనేది ఒక అభిప్రాయం. ఇప్పటికి మన అసలే రోడ్డు బడ్జెట్ లో ఉందంటున్నారు, ఇప్పుడు 5,500 కోట్లు ఈ సంవత్సరం లోపే మీరు తీసుకొచ్చి ఉంటే సారథి గారు ఏదో చెప్తున్నారు. సారథి గారు చెప్పండి. రామకృష్ణ గారు, మీరు చెప్పేవి కరెక్టే, మేము కాదంటలా. మనందరి అభిప్రాయం కూడా ఏంటంటే, మన రాజధాని త్వరగా మన రాష్ట్రంలో ఉండాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక 4 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ పనిచేస్తానికి ఉన్న అభ్యంతరం కానీ, లేకపోతే ఉన్న సమస్య కానీ ఏమిటి, మీ ఉద్దేశంలో కానీ, లేకపోతే మీరు ప్రభుత్వంలో సన్నిహితంగా ఉంటారు కాబట్టి తెలుసుకోదలుచుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కనీసం వారంలో 1 రోజు 2 రోజులు సెక్రటేరియట్ లో ఉంటే ఆ సెక్రటేరియట్ లో పని జరిగే తీరే మారిపోతుంది. వారం పోయి 2 వారాలు పోయి 3 నెలలు అయింది కదా, ఇవాళ 3 నెలలు వాళ్ళకి కరెక్ట్గా. అదే చర్చ. అది ఎందుకు మరి అంతగా హెసిటేట్ చేస్తున్నారు హైదరాబాద్ సెక్రటేరియట్కి రావడానికి అనేది ప్రశ్నే కదా రామకృష్ణ గారు. అదేలే సార్, వేరే కారణాలు చెప్పింది కరెక్టే. కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్రజలు అంటే ఇక్కడి నుంచి పరిపాలన సాగుతుంది అనేటువంటిది అలా స్పష్టంగా ఉంటే సార్ కొంతకాలం తర్వాత మీరు అన్నట్టుగా ఒక 2 రోజులు వెళ్ళొచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు వెంకటకృష్ణ గారు, ఒక సెటప్కి వచ్చింది. ఈ రోజు మీరు ఒక 4 రోజులు 3 రోజులు బయటికి వెళ్ళినా కూడా నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా మొదట్లోనే ఒక గంట ఇటు వెళ్తే ఏంటంటే సరైన ప్రాపర్ వేలో వెళ్ళదు అనేది ఆయన భావన అయి ఉండొచ్చు. నేను అనేది అందుకోసం అని చెప్పని ముందు స్పష్టంగా ఇక్కడ నుంచే విజయవాడ నుంచే పరిపాలనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అదే అమరావతి నుంచే జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా అన్ని శాఖలకు కానీ ప్రజలకు కానీ దేశంలో కానీ ఆ భావన కలగాలి. లేదంటే ఆయన హైదరాబాద్ వస్తే ఏం చేస్తారంటే ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళు కానీ అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారికి హైదరాబాద్ యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి. ఉదాహరణ రతన్ టాటా గారు ఉన్నారు. ఉదాహరణగా ఆయన విజయవాడ వచ్చి ఆయన కలవాలంటే మామూలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కలిశారు సార్. లేదనుకోండి అక్కడ యాక్సెసిబిలిటీ విజయవాడలో ఉన్నప్పుడే రతన్ టాటా గారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. అట్లా ఉండదు కదా సార్, వారు వచ్చినప్పుడు అక్కడ ఇవ్వచ్చు. మేమేదో ముఖ్యమంత్రి గారి విధుల్ని మేము కాదు. ఇప్పుడు మీరున్నారు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ అధికారికంగా ఇక్కడ కలిసే అవకాశం ఉందనుకో, ఒక టీవీ ఛానల్ ఎండి గారు వచ్చి ఇక్కడ కలిశారు అనేటువంటి భావన అంటే నేను అనేది ఇట్లా 3 నెలలు అయింది కలుద్దామని. సాయంత్రం డిబేట్ నేను రాలేను, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే కలుద్దామంటే ఆయన ఇక్కడికి రారు. అంటే నా గురించి రమ్మని కాదు, మేమెంత కానీ చెప్తున్నా, ప్రజల గురించి చెప్తున్నా. మీరే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు, వారి బాగోగులు కూడా మేమే చూడాలి మీరే చెప్తా ఉంటారు కదా. మరి అలాంటి ప్రజలు వేల మంది లక్షల మంది ఇక్కడ ఉన్నారని భావిస్తున్నప్పుడు మరి అది కూడా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే ఇక్కడే పెట్టాలి. మళ్ళీ అప్పుడు సెక్రటేరియట్ అంతా అప్పటికప్పుడు వచ్చి దుమ్ము దులుపుతారా? సీఎం గారి పేసులు అప్పుడు దుమ్ము దులుపుతారా? కాదు కదా. ఇప్పుడు జరుగుతా ఉంది సార్. నేను అనేది అదే ఇవన్నీ కూడా ముందు జరిగేటువంటి ముందు ఊహించినటువంటి సమస్యలే. ఇప్పుడు మేమనేది ఏమంటే అమరావతికి ఒక గుర్తింపు వచ్చి అమరావతి నగరం మీరు మొత్తం కూడా అందరికీ కూడా ఇది వాళ్ళ యొక్క దీనిలోకి రావాలంటే హైదరాబాద్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక రోజు 2 రోజులు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇదంతా కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది అనేది ఓ భావన సార్. రెవెన్యూ కార్యదర్శిగా కూడా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి డిసి రోసే గారు లైన్ లో ఉన్నారు. రోసే గారు నమస్కారం అండి. నమస్తే రోసే గారు ఏంటి మీరు కూడా గుంటూరు మాకా మార్చేశారా? చాలా కాలం నుంచి అది మీరు ముందుగానే మేల్కొన్నారు, ఐఏఎస్ కదా ఎంతైనా. ఎనీవే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ కార్యాలయానికి వచ్చి 3 నెలలు అయింది సార్. వారు చెప్పింది ఏంటంటే వీలైనంత వరకు పరిపాలన అక్కడి నుంచే చేయాలి కాబట్టి మ్యాక్సిమం అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు అన్నట్టుగానే ఉన్నారు. నిజమే, మనం దాన్ని కాదనల్లా. 4 days అక్కడ 2 days ఇక్కడ అన్నారు. అలాంటిది 3 months అయింది. సో ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? శాఖలన్నీ ఇక్కడుండి ముఖ్యమంత్రి గారు మాత్రమే అక్కడ ఉంటే 3 నెలలు రాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? అయితే ఏ స్థాయిలో అవుతుంది? అది ఎంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పేటువంటిది చెప్పండి. ఓకే మీరు చెప్పేటువంటిది ఇక ఎల్లకాలం సెక్రటేరియట్ అక్కడే ఉండి సీఎం గారు ఇక్కడ రాజధానిలో ఉంటే మీరు చెప్పేటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అంతే తప్ప దాన్ని ఇది సర్టన్ ఓన్లీ లిమిటెడ్ టు సర్టన్ పీపుల్, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే 5 కోట్ల మంది ప్రజలు సరే దాంట్లో తీసుకోకపోయినా సరే సమస్యల కోసం వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం గనక తగ్గించుకుంటే 1 కోటి మంది ప్రజలైనా కూడా దగ్గర ఏదో ఒక సమస్య మీద రాజధాని ప్రాంతానికి వెళ్లి సంబంధిత మంత్రులు కలవడం కానీ ముఖ్యమంత్రిని కలవడం కానీ సహజంగా జరుగుతూ ఉన్నటువంటిది ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. దీనికోసమని మరి మీరు అన్నట్టు సెక్రటేరియట్ అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉండి పరిపాలన సాగించటంలో మీరు అన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ నిజమే. దానికోసమే ఒక నెల 15 రోజులు పోయిన తర్వాత సీఎం గారు తనకొచ్చినటువంటి అనుభవంతో నేను ఒక్కడనే రాజధానిలో కూర్చుంటే సరిపోదు, నాకు తోడుగా అసలు పనులు చేసేటువంటి ఎంప్లాయీస్
డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ రాజధానికి కదిలితే తప్ప నేను ఇక్కడికి వచ్చిన ప్రయోజనం నెరవేరదు అన్నటువంటిది గుర్తించారు కాబట్టే ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చేసి ఎంప్లాయీస్ కి అందరినీ ఒకేసారి ఈ సంవత్సరం మొత్తం కదలమని చెప్పడంలా వాళ్ళతోటి నాయకులతోటి ఇప్పుడు కృష్ణయ్య గారు కూడా అంటున్నారు, ఎవరు అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఏ రకమైనటువంటి వ్యతిరేకత తెలియజేయడంలో, కానీ వస్తే ఇక్కడ ఉండటానికి కావలసినటువంటి వసతులు లేవు, దానిని కల్పించండి అని అడగటంలో ఎంప్లాయీస్ కూడా ఆ రకమైనటువంటి హక్కు ఉన్నది. దాన్ని ఎవరు కూడా కాదనడానికి కూడా వీల్లేదండి. ఇప్పుడు సమస్య ఏమిటంటే అందుకనే అందరినీ ఒకేసారి తరలించటం అన్నటువంటిది మంచిది కాదు. ముఖ్యమైనటువంటి కొన్ని శాఖలను వెన్నుకొని లా అండ్ ఆర్డర్, ఈ లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది ఈ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ఉండి లా అండ్ ఆర్డర్ చేసేటువంటిది ఇక నిష్ప్రయోజనం. ఏం చేయలేదు అక్కడ. ల్యాండ్ ఈజ్ నాట్ దేర్. ఇక్కడ ఏదైనా ఒక క్రైమ్ జరిగితే, ఒక పెద్ద క్రైమ్ జరిగినప్పుడు డీజీపీ స్థాయి అధికారి కూడా పరిగెత్తినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజు ఏమిటంటే చిన్న సమస్యలకు కూడా పెద్ద కర్రతోటి కొట్టడం అన్నది వాటిని చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు వాళ్ళలో పెరిగింది కొంత. ఈ ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన మనస్తత్వాలు ప్రజల్లో పెరిగి ప్రభుత్వాన్నించి రావాల్సినటువంటి బాధ్యతలను డిమాండ్ చేసేటువంటి స్థాయికి ప్రజలు ఎదిగారు కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలన్నటువంటి నానుడితో మీరు అన్నది నిజమే. సమస్యల్ని వీలైన తొందరగా పరిష్కరించుకోవాలి, అభివృద్ధి దిశగా వేగంగా వెళ్ళాలి, చిన్న సమస్యలైనా పెద్దగా చూడాలనే మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే కాదంట్లా. ఫేజ్డ్ మేనర్ లో కూడా వసతులు కల్పించి ఫేజ్డ్ మేనర్ లో ఎంప్లాయీస్ ని వీలైనంత తొందరగా షిఫ్ట్ చేయాలి, వీళ్ళు కూడా వెళ్ళాలి అనేది కూడా యాక్సెప్టబులే కాదంట్లా. కానీ అది అయ్యేంత వరకు అది అయ్యే ముఖ్యమైనటువంటి శాఖలనే మీరు కనుక ఇక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి వసతులు కల్పించడానికి ఏ రకమైన ఇబ్బందులు ఇప్పుడు లేవు. నిజమే సార్, కరెక్టే. అది అయ్యేంత వరకైనా, ఆ ఫేజ్డ్ మేనర్ లో ఉద్యోగులు వెళ్లేంత వరకైనా ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడైనా ఇక్కడ సెక్రటేరియట్ ని చూడాల్సిన అవసరం ఉందా లేదా? కొన్ని పనులు, కొన్ని ఫైల్స్ క్లియరెన్స్, ఇంకేయో ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులు కలవాలనుకుంటారు, మంచి చెడు చాలా ఉంటాయి కదా. నేను కాదనలేదు. వెంకటకృష్ణ గారికి మీకు తెలుసు, ఆయన మనస్తత్వం మనకి తెలుసు. తర్వాత ఇక్కడ రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావం ఆయనను అక్కడికి రానివ్వడం లేదేమో అన్నటువంటిది నాకు కూడా కొంత అనుమానం ఉన్నది. దీంట్లో మీరు అనేది వాస్తవం. అది రావాలి. నాకు ఆ అనుమానం ఏం లేదు. బహుశా అంటే మీకుందేమో, నేను కాదంటలే రోసే గారు, నాకు ఆ అనుమానం లేదు. కానీ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే రివ్యూలు, సమీక్షలు, ఆ వేగం అంతా చూస్తూ ఉంటాం అడ్మినిస్ట్రేషన్లో. మీరు కూడా వారి దగ్గర పనిచేశారు కదా. ఈ పరిస్థితుల్లో రోజు 7, 8, 9 రివ్యూలు పెట్టే టైంలో అంత రివ్యూ అంటే ఎంప్లాయీస్ అందరూ రావాలి, అధికారులు, సెక్షన్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ. ఇక్కడికి వచ్చారు 2 రోజులు ఇక్కడ రివ్యూలు పెడితే వాళ్ళందరూ ఇక్కడే అందుబాటు లేదంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్యలో చంద్రబాబు గారికి వచ్చే పెద్ద సమస్య ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఏంటది? ఇక్కడ ప్రతిరోజు ఈ ఏరియాలోనే ఉంటున్నారు అన్నటువంటి ఈ వార్త ప్రజలలో అందరికి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి 1 రోజు కాదు 2 రోజులు పోయినా కూడా ఇక్కడి నుంచి పెద్ద విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదొక ప్రాబ్లం. సారథి గారు చెప్పండి, మీరేదో చెప్తారు, చెప్పండి ఫైనల్ గా. కాదు, మన రోషి గారికి అనుమానం ఏమిటో ఆ అనుమానం చెప్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు చంద్రశేఖర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి స్నేహితులు అయిపోయారు కాబట్టి, బాగా ఆ రిలేషన్ ఏర్పడింది కాబట్టి, ఇంతకుముందు ఏదో ఇద్దరు బద్ధ శత్రువులు లాగానో లేకపోతే వైరు వర్గాల లాగానో ఉండేవాళ్ళు. ఒకటే క్యాంపస్ నుంచి ఇద్దరికి పనిచేస్తానికి కొన్ని సమస్యలు కూడా తలెత్తిన విషయం మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు అయ్యారు కాబట్టి ఏదన్నా ఒక ఒప్పందానికి వచ్చి ఇక్కడ నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను
రైట్ కృష్ణ గారు ఫైనల్ గా సరే, అది జరిగితే మంచిదే. ముఖ్యంగా మీరు అనే పరిష్కారాలు కొంచెం మాత్రం కూడా వాతావరణం ఉంటే కనుగొనాల్సినటువంటి మంచిదే. అవసరం ఉంది. ముఖ్యంగా సంతోషించేదే. ఒక్క నిమిషం రోషే గారు, ఒక్క నిమిషం కృష్ణ గారు. ఈ అంటే చర్చలో అంటే పరిష్కారాలు లేకుండా ముగించడం అనేది కరెక్ట్ కాదు. అందుకే కదా నేను ముఖ్యంగా ఉద్యోగుల పరంగా మేము అడిగినటువంటి ఎక్కడ కూర్చోవాలనేది ఫస్ట్ పాయింట్, మేము ఎక్కడ ఉండాలనేది రెండోది. ఈ రెండు సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అయితే కొన్ని సీఎం విషయాల్లో గారు మీరు కూడా మరీ మంకు పట్టు పడుతున్నారేమో అనే ఒక అనుమానం కూడా, ఆరోపణ కూడా మీ మీద ఎక్కడ మీ మీద ఉండాలి వస్తుంది. అనేది కార్యాలయానికి సంబంధించి ఎక్కడ పనిచేయాలి ఇదిగో అనేది ఉదాహరణకి కృష్ణ గారు మీరు ఇంకో రకంగా భావించవద్దు. ఈ చర్చ జరుగుతుంటే ఒక వ్యూయర్, ఒక ప్రేక్షకులు ఆంధ్రాకి సంబంధించి ఒక మెసేజ్ వచ్చింది నాకు. దీస్ ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. మా ఇంట్లో పిల్లి ఉంది, ఎలకుంది, నేను వెళ్ళను అంటే సరిపోతుందా? దే షుడ్ గో, నో మ్యాటర్స్. నో వెళ్ళము అనే ప్రజల అభిప్రాయాలు అలా ఉన్నాయి. మీరు సరే వెంకటకృష్ణ గారు ఒక్కటి చెప్పాలి. ఒక నిమిషం సార్. మీకు చెప్పండి, రోషే గారు చెప్పండి. ఇప్పుడు మనం 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి కరెక్ట్, ఇందాక సత్యరావు గారు అదే చెప్పారు. ప్రజలు చీలిపోయినప్పుడు గుడారాలు వేసుకొని కర్నూలులోను ఇటు గుంటూరులోను కూడా పరిపాలన సాగించింది. మనం మనసులో రావాలి. అవును, గుంటూరు కర్నూలు కలెక్టరేట్ లో మన ప్రజలు మన రాష్ట్రం అనుకున్నప్పుడు ఒక 6 నెలల సంవత్సరం ఇబ్బంది అయినా సరే మీరు వెళ్లాల్సిందే, అంతేగాని మాకు అన్ని ఉంటేనే వెళ్తామని. అదే కర్నూలులోనే ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు అని చెప్పేసి క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజు కూడా క్వార్టర్స్ ఉన్నాయి. కనీసం అలాంటి క్వార్టర్స్ లాంటిది కానీ మేము ఎక్కడ ఉండాలనే చెట్టు కింద అంటే ఆ రోజు మాట్లాడినంత ఇప్పటికైనా కానీ జూన్ 1 నాటికి అంటే దాదాపు 6 నెలల పైనే ఉంది. ఇంకా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రెడీమేడ్గా ఎన్నో చెప్తున్నారు కానీ సగం మంది ఎంప్లాయీస్ కి వెళ్ళడం ఇష్టం లేదండి. ఇక్కడ సరే ఇల్లు కొనుక్కున్నారా, లేకపోతే ఇంకో ఆస్తి కొనుక్కున్నారా, లేదా ఇక్కడ సెటిల్ అయిపోయిన భావన తెలియదు కానీ వెళ్ళడానికి ఇష్టం లేక ఇవన్నీ సాగులు చెప్తున్నారనే అనుమానాలు అయితే ఉన్నాయండి ఉద్యోగుల మీద. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మాత్రం ఉద్యోగులనే తప్పు పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఉంటుంటే వీళ్ళు ఎందుకు రావట్లేదు అనే విషయం మీ వైపే వేలెత్తి చూసి, నేను ఈ చర్చ తీసుకుంది ముఖ్యమంత్రి గారి యాంగిల్లో తీసుకున్నా కూడా చర్చ మీ వైపే వస్తుంది. చూడండి మీరు మీ దగ్గరకు వస్తుంది. ఒకే ఒక విషయం అండి, నేను మాజీ అధికారి కంటే మాజీ జర్నలిస్ట్గా చెబుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా చెబుతున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 ఏళ్ళకి బ్యాంకులని కానీ ఎక్కడికి మారిపోతారో, దేశమంతా తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ ఉద్యోగాలు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయం కూడా అక్కడ ఎందుకు ఉండిపోతున్నారు అని అంటే, ఒకవేళ నేను ఇక్కడ పూర్తిగా ఉంటేనే ఉద్యోగులు కదులుతారు. 1-2 రోజులైనా అక్కడికి వెళ్తే నాయకుడు వెళ్ళినప్పుడు వాటితో పాటు వెళ్ళాల్సినటువంటి ఉద్యోగులు కూడా ముఖ్యంగా ఈ సమస్యలను అడ్రస్ చేయడానికి ఇంకా 6 మంత్స్ పైనే ఉంది. డెఫినెట్ గా మీరు ఓపిక పట్టండి సార్, మీరు ఓపిక బట్టి వెళ్ళండి, వెళ్ళినంత వెళ్ళి పని చేస్తే వెళ్ళడానికి ఆల్వేస్ స్టడీ. ఎందుకంటే ఈ విషయంలో మా చిత్తశుద్ధిని మాత్రం శంకించవద్దు దయచేసి. ఎందుకంటే ఒకేసారి నేను కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ మీద అనుమానాలు వీళ్ళకి రావడం ఇష్టం లేక ఏదో మాటలు చెప్తున్నారు. ఆ మధ్య గొంతెమ్మ కోరికలనే కొన్ని క్వశ్చన్లు కూడా వచ్చాయి, మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవన్నీ మీ మీద సార్. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేకుండా లేకుండా ఎలా ఉంటాయి సార్? చుట్టాలు బంధువులు ఉంటారు, లేకపోతే ఏదో ఉంటాయి సార్. లేకుండా ఇప్పుడు ఎలా ఉందంటే మా పరిస్థితి, బస్సు వెళ్ళిపోతుంది, మీకు సీట్ ఉందో లేదో పరిగెత్తు, సీఎం గారు అక్కడ ఉన్నారు, బస్సు పోతుంది, మీరు రెడీ చేసేసుకుంటున్నాం, మానసికంగా సిద్ధంగా ఉన్నాం. బట్ అట్లీస్ట్ జూన్ 1 నాటికైనా సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తాం. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రవీంద్ర రెడ్డి గారు అండ్ సత్యరావు గారు. ఏదేమైనా వెంకటకృష్ణ గారు సార్, వెంకటకృష్ణ గారు సార్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఉద్యోగస్తులు పూర్తిగా అక్కడ మారిపోతే తొందరగా ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే మంచిది. లేదా అప్పటి వరకు అయినా సరే ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఇక్కడ కొంత బాగుంటుందేమో. అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఒక చూపు చూస్తూ ఉండాలి. అట్లాగే ఉద్యోగులు కూడా తొందరగా వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఇది మ్యూచువల్ గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అనాథలాగా అయిపోయింది అని చెప్పేసి ఆలస్యం చేస్తే అది సబబు కాదు. ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం వసతులు ఏర్పాటు చేయాలి, వీళ్ళు కూడా వెళ్ళిపోతానికి సిద్ధం కావాలి. రైట్ రోషే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రోషే గారు, సారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండకపోవడం, ఉద్యోగులు వెళ్ళకపోవడం ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి వాట్సాప్ రియాక్షన్ చూద్దాం. ప్రజలు ఎప్పుడు కూడా పాలకులు తమకు అందుబాటులో ఉండాలనే కోరుకుంటారు. ముఖ్యమంత్రి ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర ఉండడం వలన అది ప్రజలకు ఏమాత్రం కూడా మేలు చేయదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సచివాలయాన్ని, అక్కడ పనిచేసే సిబ్బందిని సొంత రాష్ట్రానికి తరలించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి వీలైతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే
సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. ఏపీలో పరిపాలన పేరుకి విజయవాడలో సీఎంగా ఉంటున్న సామాన్యులకు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అందరినీ కలిసే విధంగా, అందరితో మాట్లాడే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగులు అన్నోళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, మంగళగిరిలో ఉన్నా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదండి. మరి వాళ్ళకి పిల్లలు లేరా, వాళ్ళకి పేరెంట్స్ లేరా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదా? వాళ్ళందరూ ఉన్నప్పుడు హైదరాబాద్ సెక్రటరియట్ ఎంప్లాయీసే ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఇబ్బంది ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగం అన్నప్పుడు వాళ్ళు ఎక్కడన్నా పనిచేయాలి కదా. పిల్లలు వాళ్ళకి కొంతకాలం అక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ ఉండాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి, వాళ్ళ చదువులు అయిపోయి, వాళ్ళు ఎన్ని అయిపోయేదా ఇంకా అక్కడే ఉంటామంటే అప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇంకెవరండి? రైట్. అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవహారంలో ఉద్యోగులు వీలైన తొందరగా అక్కడికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి పాలకుడు అక్కడే ఉండాలని ప్రజలు కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఉద్యోగులు రావాలనేది ఎక్కువ ఒపీనియన్గా మనకి కనబడుతుంది. ఇక డిబేట్ నెంబర్ 2లో తెలంగాణ సీడ్ బౌల్గా మారాల్సిన అవసరం ఉందా లేదా, మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, మారితే స్థానిక రైతులకు లాభం జరుగుతుందా, లేక మళ్ళీ విత్తనాల చేతుల్లోకి వెళ్ళిపోతాయా, విత్తన కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతాయా, ప్రభుత్వ విధానాలు మారకపోతే విత్తన కంపెనీల దాస్తీక నుంచి రైతులు బయటపడే అవకాశం ఉందా? డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.